12వ తేదీన ఇటు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం. అలాగే ఫిబ్రవరి 14న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు మంత్రి పయ్యావుల కేశవ్. 21 రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాలు మొత్తం మీద ఇటు వైసీపీకి సంబంధించిన నాయకులు, ఎమ్మెల్యేలు, గతంలో మనం చూసాం ఇటు స్పీకర్ అయ్యన్న పాత్రుడు, అలాగే డిప్యూటీ స్పీకర్ RRR వీరిద్దరు కూడా వైసీపీ ఎమ్మెల్యేలు గనక ఇటు అసెంబ్లీకి 60 రోజులు రాకపోతే వాళ్ళపై వేటు పడే అవకాశం ఉంది అంటూ వార్న్ చేశారు. ఇటు ఎథిక్స్ కమిటీకి కూడా పంపించారు. మొత్తం మీద 60 రోజుల్లో ఒక్కరోజు అటెండ్ అయినా పర్లేదు అంటూ హింట్ ఇచ్చారు. సో ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు డెసిషన్ తీసుకున్నారు. ఇటు వైఎస్ జగన్ లాస్ట్ ఇయర్ మనం చూస్తే కనుక ఫిబ్రవరి 24, 2025లో మాజీ సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్కి సంబంధించిన సమావేశాలు అటెండ్ అయ్యి దాని తర్వాత అక్కడి నుంచి బయటికి వెళ్ళడం, మొత్తానికైతే టెక్నికల్ ఇష్యూ వల్ల బయటికి వెళ్ళామంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. మరి ఈసారి కూడా అలానే జరగబోతుందా? లీడర్ ఆఫ్ అపోజిషన్ స్థానాన్ని కల్పించాలి, అలాగే వైసీపీకి ప్రతిపక్షంగా గుర్తించాలి అంటూ వాళ్ళు లాస్ట్ టైం ఈ నినాదాన్ని తీసుకొచ్చారు. మరి ఈసారి ఏం జరగబోతుంది? దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరెవరు అటెండ్ అవ్వబోతున్నారు అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మనతో పాటు మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, చెప్పండి, గత ఏడాది జరిగినట్టే ఈసారి జరిగే అవకాశం ఉందా? ఇటు మాజీ సీఎం అటెండ్ అవ్వబోతున్నారా? కళ్యాణ్, ఓవరాల్ గా రేపు జరగబోతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్ష పార్టీలో ఉన్న 11 సీట్లు ఉన్న వైసీపీ పార్టీ రేపు హాజరు కాబోతుంది. ఎందుకంటే రేపు మొదటి రోజున గవర్నర్ ప్రసంగం ఉంటుంది. గవర్నర్ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉంటుంది. గవర్నర్ ప్రసంగం 10 గంటలకి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ 11 మంది ఎమ్మెల్యేలు ఖచ్చితంగా, ఇంక్లూడింగ్ జగన్తో కలిపి ఖచ్చితంగా వాళ్ళు రేపు హాజరు కాబోతున్నారు. ఒక సమాచారం అయితే వస్తుంది. కారణం కూడా ఏంటంటే టెక్నికల్ గా ఒక 60 రోజులు వరుసగా, అంటే డేస్ 60 డేస్ రాకపోతే దానికి సంబంధించిన కొంత ఇష్యూస్ ఉన్నాయి అనేది స్పీకర్ సంబంధించి స్పీకర్ కావచ్చు, లేకపోతే డిప్యూటీ స్పీకర్ కూడా గతంలో మాట్లాడిన పరిస్థితి ఉంది. రూల్ ఆఫ్ దీంట్లో కూడా, బుక్ లో కూడా అదే ఉంది. అందుకోసమనే వాళ్ళు రేపు హాజరవుతారు. హాజరైన తర్వాత గవర్నర్ ప్రసంగం ముగిసిన వెంటనే వాళ్ళు తిరిగి రాకపోవచ్చు అనేది కొంత సమాచారం అయితే ఉంటుంది. లాస్ట్ టైం కూడా జగన్ అండ్ కో ఎమ్మెల్యేలందరూ కూడా అక్కడికి వచ్చిన పరిస్థితి అయితే మనం చూసాం అసెంబ్లీ సమావేశాలకి. ఈసారి కూడా సేమ్ అదే ఎత్తు కూడా చేయాలి అనేది క్లియర్ గా అనిపిస్తుంది. ఆ దిశగానే వీళ్ళందరూ కూడా రేపు 10 గంటలకి, అంటే 9:30 లోపల ఎమ్మెల్యేలందరూ కూడా హాజరవుతారు. బహుశా రేపు ఎమ్మెల్యేలతో పాటు అందరూ కూడా కొంచెం ముందుగానే వచ్చి అక్కడ కొంత నిరసన తెలిపే ప్రయత్నం చేస్తారు అనేది మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కారణం, ఇన్ని ఇష్యూస్ జరుగుతున్నప్పుడు మాకు మాట్లాడే హక్కు ఇవ్వాలి, మా నాయకుడికి ప్రతిపక్ష హోదా కల్పించాలి అనేది వాళ్ళ ప్రధాన డిమాండ్. రెండవది, వరుసగా జరుగుతున్న కల్తీ లడ్డు ఆహారం కావచ్చు, వాళ్ళ నాయకుల మీద జరిగిన దాడులకు సంబంధించిన ఆహారం వచ్చి వీటన్నిటి మీద కూడా కలిపి ఒక నిరసన కార్యక్రమం చేసి తర్వాత అసెంబ్లీలోకి హాజరవుతారు. అసెంబ్లీకి హాజరైన తర్వాత గవర్నర్ ప్రసంగం చూసుకున్న తర్వాత తిరిగి వైసీపీ ఎమ్మెల్యేలు తిరిగి వేటికి వెళ్ళిపోవచ్చు. కానీ ఎమ్మెల్సీలు మాత్రం యథావిధిగా, అంటే పోయినసారి కూడా అన్ని అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. సో అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్సీలు మాత్రం ఖచ్చితంగా హాజరవుతారు. వాళ్ళ వాణిని వినిపించే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే అక్కడ కొంత బలం ఉంది కాబట్టి ఎమ్మెల్సీలకు దాన్ని అక్కడ ఎమ్మెల్సీలకి వెళ్తారు. ఎమ్మెల్యేలు మాత్రం యాజ్ యూజువల్ షెడ్యూల్ గానే పోయినసారి ఏ విధంగా జరిగిందో అదే విధంగా వచ్చి సంస్కారాలు చేసి వెళ్ళిపోతారన్న సమాచారం అయితే అందుతుంది. కళ్యాణ్, ఒకవేళ సెషన్ కంటిన్యూ చేసే ఉద్దేశం వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ జగన్ కానీ ఉంటే, ఇటు అంబటి రాంబాబు అలాగే మిగతా నాయకుల మీద జరిగిన కేసులు కానీ వీటన్నిటి గురించి చర్చించే అవకాశం ఏమైనా ఉందా?
అంటే టీడీపీ ఈ విషయం మీదనే కదా ప్రధానంగా గట్టిగా చెప్తోంది. మీరు రండి, మీరు అసెంబ్లీకి వచ్చి మీరు వాదన చేయాలి అనుకుంటే, లేదు కల్తీ రెడ్డి విషయంలో కావచ్చు, లేకపోతే మీ నాయకుల మీద దాడి చేసిన వ్యవహారాలు కావచ్చు, వీటన్నిటిలో మీరు హాజరయ్యి అసెంబ్లీలో మీ వాదనని, మీకు జరిగిన ఇబ్బంది ఏదైనా ఉంటే మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి అని చెప్పి వాళ్ళు గట్టిగా మాట్లాడుతున్నారు. కానీ నాకు తెలిసి మనకన్న సమాచారం ప్రకారం అటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు. వాళ్ళు రేపు గవర్నర్ ప్రసంగంలోకి హాజరవుతారు. గవర్నర్ ప్రసంగం అయిపోయిన తర్వాత వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తారు. సంతకాలు పెట్టిన తర్వాత తిరిగి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఓన్లీ ఎమ్మెల్సీలు మాత్రమే తమ నిరసనగా చేసే ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకున్నట్టుగా సమాచారం కనపడుతుంది. కళ్యాణ్. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు గవర్నర్, ఇటు రెండు హౌసెస్ని, ఇటు రెండు సభలని కూడా ఆయన ఉద్దేశించి రేపు మాట్లాడబోతున్నారు. దాని తర్వాత ఇటు ఫిబ్రవరి 14న ఇటు బడ్జెట్ని ప్రవేశపెట్టనున్నారు ఇటు మంత్రి పయ్యావుల కేశవ్. 21 రోజుల పాటు ఇటు బడ్జెట్కి సంబంధించిన సమావేశాలు జరగనున్నాయి. సో మొత్తం మీద ఇటు వైసీపీ నేతలు మాత్రం డెసిషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా ఈసారి సెషన్ అటెండ్ అయ్యి సంతకాలు పెట్టి లీడర్ ఆఫ్ అపోజిషన్ స్టేటస్ని ఇవ్వాలని డిమాండ్ చేసే అవకాశం అన్నట్టు తెలుస్తుంది. ఒకవేళ దానికి ఒప్పుకొని తరుణంలో ఇటు వాళ్ళు వాకౌట్ చేయబోతున్నారు. గతంలో మనం చూసాం ఇటు ఫిబ్రవరి 24, 2025లో కూడా ఇలానే జరిగింది. 2025లో కూడా ఇటు వైఎస్ జగన్కి, మాజీ సీఎంకి లీడర్ ఆఫ్ అపోజిషన్, అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీకి కూడా ప్రతిపక్ష హోదాని ఇవ్వాలంటూ వాళ్ళు డిమాండ్ చేయడం, దాని తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వాకౌట్ చేయడం జరిగింది. సో మొత్తం మీద 60 రోజులు కనుక ఎమ్మెల్యేలు 60 రోజులు కనుక ఇటు కంటిన్యూస్గా కాన్సిక్యూటివ్గా వాళ్ళు కనుక అసెంబ్లీ సెషన్స్ అటెండ్ అవ్వకపోతే వాళ్ళపై అనర్హత వేటును వేసే అవకాశం ఉంది అంటూ ఇటు గతంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు, అలాగే ఇటు డిప్యూటీ స్పీకర్ RRR వీళ్ళు చెప్పుకొచ్చారు. సో జీతాలు తీసుకుంటున్నారు కానీ అసెంబ్లీ సెషన్స్ అటెండ్ అవ్వట్లేదు అంటూ ఇటు స్పీకరు, డిప్యూటీ స్పీకర్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. సో దాన్ని, ఆ అనర్హత వేటును తప్పించుకునే ప్రయత్నంలో మొత్తానికైతే ఇటు అసెంబ్లీ సెషన్స్ని అటెండ్ అవ్వబోతున్నట్టు తెలుస్తుంది. మరోపక్కన ఇటు ఎమ్మెల్సీకి సంబంధించి కొంత మెజారిటీ ఉండడం వల్ల ఆ సభని కంటిన్యూ చేసే అవకాశం ఉంది. అక్కడ వైసీపీకి సంబంధించిన నాయకులు అక్కడ ఆ సభని కంటిన్యూ చేస్తూ దాంట్లో అటెండ్ అయ్యి వాటిని కంటిన్యూ చేస్తారన్నట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఒకవేళ వైసీపీ అటెండ్ అవుతే ఇటు అంబటి రాంబాబు ఇష్యూ కావచ్చు, ఇటు మిగతా నాయకులపైన జరుగుతున్న ఇష్యూ, అలాగే లిక్కర్ స్కామ్ గురించి కావచ్చు, ఇటు లడ్డు తిరుపతి టీటీడీకి సంబంధించిన లడ్డూలో కల్తీనే ఇష్యూ కావచ్చు, ఈ అంశాల గురించి మాట్లాడే అవకాశం ఉందా? ఇటు టీడీపీకి సంబంధించిన నాయకులు మాత్రం రండి, మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటి గురించి కూడా మీరు చర్చించే అవకాశం ఇస్తాము, ఖచ్చితంగా మీరు వచ్చి మాట్లాడండి అంటూ ఇటు టీడీపీకి సంబంధించిన నాయకులు చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. సో మొత్తం మీద కొంత ఉత్కంఠం అయితే నెలకొని ఉంది. అటెండ్ అయితే అవుతున్నారు వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, అలాగే మాజీ సీఎం జగన్ అంటూ తెలుస్తుంది. మరి అంశాల గురించి చర్చించే ఆలోచన ఉందా లేదా? ఇది రేపే తెలిసే అవకాశం ఉంది. మొత్తం మీద 21 రోజుల పాటు బడ్జెట్కి సంబంధించిన సమావేశాలు జరగబోతున్నాయి. ఈ అంశానికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు వైసీపీ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇటు అసెంబ్లీకి రాబోతున్నాడు వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, అలాగే తొలి రోజు ఇటు గవర్నర్ ప్రసంగానికి హాజరు కానున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు. అసెంబ్లీకి ఇటు మాజీ సీఎం జగన్ వస్తుండడంతో పొలిటికల్ హీట్ మొదలైంది. వరుసగా 60 రోజులు అసెంబ్లీ సమావేశాలకు రాకపోతే ఆ అనర్హత వేటు తప్పించుకునేందుకే ఇప్పుడు అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేలు వస్తున్నారా? రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. మొదటి రోజు గవర్నర్ ప్రసంగం, అలాగే ఫిబ్రవరి 12వ తేదీన ఇటు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం, అలాగే ఫిబ్రవరి 14న బడ్జెట్
ప్రవేశపెట్టనున్నారు మంత్రి పయ్యావుల కేశవ్. 21 రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాలు మొత్తం మీద ఇటు వైసీపీకి సంబంధించిన నాయకులు, ఎమ్మెల్యేలు, గతంలో మనం చూసాం ఇటు స్పీకర్ అయ్యన్న పాత్రుడు, అలాగే డిప్యూటీ స్పీకర్ RRR, వీరిద్దరు కూడా వైసీపీ ఎమ్మెల్యేలు గనక ఇటు అసెంబ్లీకి 60 రోజులు రాకపోతే వాళ్ళపై వేటు పడే అవకాశం ఉంది అంటూ వార్న్ చేశారు. ఇటు ఎథిక్స్ కమిటీకి కూడా పంపించారు. మొత్తం మీద 60 రోజుల్లో ఒక్కరోజు అటెండ్